తెలంగాణ సిపి గెట్ ఆర్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకొని ఎవరైతే ఎంకమ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ అనేది సెషన్ వైజ్గా మేము డే బై డే అయితే అప్లోడ్ చేస్తాము. సో ఇది మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఎవరైతే ఈ యొక్క ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో. సో మీరు ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టయితే సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది ప్రతి టాపిక్ సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్డ్ చేసుకొని. అండ్ సేమ్ టైం మీరు లాస్ట్ 4-5 ఇయర్స్ సంబంధించి ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్వశ్చన్ పేపర్ లింక్స్ అయితే మేము వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, డైరెక్ట్గా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కావాలి అంటే ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, కంప్లీట్ సిలబస్ని అనాలిసిస్ చేస్తూ మీరు ఏ బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది వాటి కోసం అంటూ. అండ్ ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేయనట్లయితే సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే సో మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ సిలబస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇదే సెషన్లో సో మనకు ఈ రోజు ఫస్ట్ టాపిక్ సంబంధించి 2025 క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ అడిగారు అండ్ వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్కి అయితే రావాల్సి ఉంటుంది. వన్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్కి వచ్చినట్టయితే సో అక్కడ మనకు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి టెలిగ్రామ్ అయితే ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీకు నో ప్రాబ్లం. డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఈ యొక్క పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మనకు సిలబస్ సిలబస్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ సిలబస్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇది ఆల్ ఎంఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ అయితే అది. సో ఇప్పుడు మనం ఎంకమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అయితే ఇది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు ఎంకమ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ అయితే ఇది మాస్టర్ ఆఫ్ కామర్స్ సంబంధించి. మీరు జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మీకు సిలబస్ అయితే డిస్ప్లే అవుతుంది డౌన్లోడ్ అయ్యి. ఇది మనం ఎంకమ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే. ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఏ టాపిక్స్ అడుగుతారు అండ్ దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుందని మీరు క్వైరీ చేస్తే సో మనకు సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఎంసీక్యూస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 100 మార్క్స్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు వచ్చేసి ఏంటంటే 25% మార్క్స్ అయితే రావాలి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 మార్క్స్ అయితే రావాలి. ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారు 25 మార్క్స్ అయితే మ్యాండేటరీ క్వాలిఫై అవ్వడానికి. మీరు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా 25 మార్క్స్ అయితే మ్యాండేటరీ సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్లో అయితే. అండ్ ఎస్సీ ఎస్టీకి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఉండో, జస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయితే చాలు, వాళ్ళు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. బట్ నాకు యూనివర్సిటీలోనే రావాలి, బెస్ట్ ర్యాంక్ రావాలి అంటే మీ స్కోర్ అనేది 70 to 80 మధ్యలో ఉన్నట్టయితే సో 70+ ఉన్నట్టయితే ఈజీగా సో మీరు ఏదైతే యూనివర్సిటీ అనుకుంటారో యూనివర్సిటీలో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు సిలబస్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము, వీడియో లెంత్ అయితే అవుతుంది. సో మీరు సిలబస్ సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. సో ఇక్కడ మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 and 2 అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన డిగ్రీ బుక్స్ ఏవైతే ఉంటాయో బీకామ్ స్టూడెంట్స్ అనేవారు సో మీకు సంబంధించిన ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. టోటల్ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఆల్రెడీ వెల్ నోడ్ టాపిక్స్ అయితే ఉంటాయి, వాటిని ఒకసారి అయితే కవర్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే లుక్ చేయండి. అండ్ అడ్వాన్స్ అకౌంటింగ్ సంబంధించి కూడా మనకు అడ్వాన్స్ అకౌంటింగ్లో వచ్చేసి పార్ట్నర్షిప్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంటుంది. అండ్ షేర్ వాల్యుయేషన్ సంబంధించిన టాపిక్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్లో అయితే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, బట్ అడ్వాన్స్ అకౌంటింగ్లో అయితే పార్ట్నర్షిప్ సంబంధించి అండ్ షేర్ వాల్యుయేషన్ సంబంధించి 2 టాపిక్స్ అయితే మనకి వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ టాపిక్స్ అయితే మీరు చూసుకోవాలి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేసి మనకి డిడక్షన్స్ సంబంధించి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు చాలా ఇంపార్టెంట్. ఆ డిడక్షన్స్ అవి చూసుకోవాలి. అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చూసుకోవాలి. అగ్రికల్చర్ ఇన్కమ్ సంబంధించిన కాన్సెప్ట్ అయితే చూసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. తర్వాత బిజినెస్ లా అయితే ఉంది, బిజినెస్ లాకి సంబంధించి జస్ట్ ఆ వాటికి సంబంధించిన మీనింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎసెన్షియల్ సంబంధించి వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటి, యాక్సెప్ట్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి, అండ్ మనకు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, కొన్ని అండో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, కోయర్షన్ అంటే ఏంటి, ఇలా కొన్ని వాట్స్కి మీరు మీనింగ్ అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆ మీనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువగా. సో మీరు ఈ టాపిక్ని అయితే కవర్ చేయాల్సి ఉంటుంది బిజినెస్ లాకి సంబంధించి. ఇక్కడ ఉన్న మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 4 టాపిక్స్, ఆ 4 టాపిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మనకు 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకు వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ ఆర్గనైజేషన్, బిజినెస్ స్టాటిస్టిక్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అఫైర్స్ సంబంధించి, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మీరు 2 టాపిక్స్ అనేది స్కిప్ చేసినా కూడా రిమైనింగ్ టాపిక్స్ మొత్తం రిలేటెడ్ టు మన బీకామ్ సబ్జెక్ట్ సంబంధించిందే. సో మీరైతే ఇవి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇది సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్కి అయితే వెళ్ళిపోతాను. మన సిపి గెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే సిపి గెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కానీ సిలబస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి జస్ట్ ఇలా సిపి గెట్ క్వశ్చన్ పేపర్స్ అనేది సెట్ చేయాలి. మీరు క్వశ్చన్ పేపర్స్ అనేది సిపి గెట్ క్వశ్చన్ పేపర్స్ అని సెట్ చేసినట్టయితే సో మనకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిపి గెట్ 2025 ఆస్పిరెంట్స్ సంబంధించి ఆల్ సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ లింక్స్ అంటూ పీడిఎఫ్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వడం జరిగింది. మీరు దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మేము ఈ 3 లింక్స్ పైన క్లిక్ చేయాలి. మీరు 3 లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఎంఏ హిందీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. లింక్ పైన క్లిక్ చేయగానే ఎంఏ హిందీకి సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంకమ్కి సంబంధించిన క్వశ్చన్
క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. ఫస్ట్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది యారో మార్క్ తోటి. మీరు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మీకు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది మనకు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు 2025కి సంబంధించిన సెషన్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్. మనకు ఆగస్ట్లో అయితే కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది. పార్ట్ ఏకి సంబంధించిన సెషన్ అయితే ఉంది ఇక్కడ. సో మీకు క్వశ్చన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ దానికి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. మీరు కీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి ఏంటంటే, సో మనకు ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ ది కాస్ట్ లెస్ డిప్రిసియేషన్ బికాజ్ అనేది అడిగారు. సో ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి అంటే ఫిక్స్డ్ అసెట్స్కి మనం డిప్రిసియేషన్ అనేది చేస్తాము. ఆ డిప్రిసియేషన్ దేనికోసం చేసి బుక్స్లో చూపించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ ఎందుకు చేసి చూపిస్తాం అనేది క్వశ్చన్. దానికి సంబంధించి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటుంది. మిగతా వాటికి వచ్చేసి రెడ్ మార్క్ అయితే ఉంటుంది. సో గ్రీన్ కలర్ టిక్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కీ అన్నిసార్లు కరెక్ట్ ఉండదని కాదు, కీలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. మిస్టేక్స్ ఉన్నప్పుడు సో మనం దాని కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మన వీడియోస్ని ఫాలో అయినట్టయితే కీ కరెక్షన్స్ని కూడా నేను అక్కడ మీకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి మీకు కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను. తర్వాత సిలబస్ సంబంధించి కొంత చెప్పడం జరిగింది. అండ్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం మనం అనాలిసిస్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ కాస్ట్ లెస్ డిప్రిసియేషన్ బికాజ్ అనేది ఇవ్వడం జరిగింది. స్థిర ఆస్తులు అయినా వ్యయం నుంచి తగ్గుదలను తగ్గించి చూపడానికి గల కారణం ఏంటనే తెలుగు మీడియం క్వశ్చన్. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని చూసి మీరు చదువుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది ఉంది. తర్వాత మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఫస్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంది. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఉంది. సో ఇది మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్. మనకి గోయింగ్ కన్సర్న్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేది అకౌంటింగ్ కాన్సెప్ట్స్ సంబంధించిన మీనింగ్ అనేది మీకు తెలిసి ఆన్సర్ రాయగలుగుతారు. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏంటంటే, సో బిజినెస్ అనేది ఏంటంటే కంటిన్యూటీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ రోజుతో ఎండ్ అవ్వదు. సో అది ఇయర్ బై ఇయర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫిక్స్డ్ అసెట్స్ అనేది మనం పర్చేస్ చేస్తాం. జనరల్గా ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేస్తే మనం డిప్రిసియేషన్ అనేది ఎలా చేస్తామంటే లైఫ్ టైమ్ ఆఫ్ ది మిషనరీని తీసుకొని కానీ లైఫ్ టైమ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ తీసుకొని కానీ చేస్తాం. మనం డిప్రిసియేషన్ చేయాలి అంటే దట్ ఈస్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్ అనేది చేస్తాము. డిప్రిసియేషన్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాము. సో లైఫ్ అనేది 10 years 5 years అనేది చేస్తాము. అంటే ఆ డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్కి అసెట్ వాల్యూ తగ్గించుకుంటూ వెళ్తాం. దేనికోసం తగ్గించుకుంటూ వెళ్తామంటే అది కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్లో యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్లో యూజ్ చేస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్లో యూజ్ చేస్తాం. ఇట్ ఇస్ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనమాట. కీ ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సర్ ఇది. అండ్ మన యొక్క బుక్ ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సరే. ఈ కీలో అయితే ఎటువంటి మిస్టేక్స్ లేదు ఈ క్వశ్చన్కి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనీ మెజర్మెంట్స్ కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ మనీ మెజర్మెంట్ అనేది. సో మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకు అకౌంటింగ్లో వచ్చేసి అకార్డింగ్ టు మనీ మెజర్మెంట్ ప్రకారం. సో ప్రతి ట్రాన్సాక్షన్స్ని మనము క్యాష్ ఆర్ ఈక్వాలెంట్లోనే రాస్తాము. సో మనీ లేకుండా అయితే రాయం. ట్రాన్సాక్షన్ డెబిట్ సైడ్ సమ్ క్యాష్, క్రెడిట్ సైడ్ సమ్ ఈక్వాలెంట్ క్యాష్ అయితే మెన్షన్ చేస్తాం అకార్డింగ్ టు అకౌంటింగ్ రూల్స్ కావచ్చు అండ్ మనకు సంబంధించిన డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం కావచ్చు. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనీకి ప్రియారిటీ ఇస్తుంది. వితౌట్ మనీ ట్రాన్సాక్షన్స్ లేకుండా బుక్స్లో రికార్డ్స్ అయితే చేయము. ఇది అకౌంటింగ్ కాన్సెప్ట్ వచ్చేసి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ అసెట్స్ అండ్ డిప్రిసియేషన్ అనమాట. తర్వాత బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే బిజినెస్ వేరు ఓనర్ వేరు అనేది చెప్తుంది. ఈ బిజినెస్ ఎంటిటీ అనేది బిజినెస్ అనేది సపరేట్ ఎంటిటీ వెన్ కంపేర్ విత్ ది ఓనర్తో కంపేర్ చేసినప్పుడు బిజినెస్ అనేది సపరేట్ ఎంటిటీ అనేది మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది జనరల్ ఎంట్రీస్ రాసినప్పుడు. సో ఓనర్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ లేదా రామ్ రమేష్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ అని ఇస్తారు. రామ్ తెచ్చిన క్యాపిటల్ ఏదైతే ఉంటుందో బిజినెస్కి లైబిలిటీ లాగా ట్రీట్ చేస్తాం. అందుకే క్యాపిటల్ని ఎక్కడ రాస్తామంటే లైబిలిటీ సైడ్ రాస్తాం. సో అందుకే బిజినెస్ వేరు ఓనర్ వేరు. సో ఓనర్ క్యాపిటల్ తెచ్చినప్పటికీ కూడా క్యాపిటల్ తనదే బిజినెస్ తనదే అయినప్పటికీ కూడా సో బిజినెస్ వేరు ఓనర్ వేరు అనే విధంగా ట్రీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఓనర్ ఎటువంటి అమౌంట్ పెట్టినా కూడా అది లైబిలిటీ లాగానే ట్రీట్ చేస్తారు. ఓనర్ అనేది దాని నుంచి మళ్ళీ రికవరీ చేసుకుంటాడు ప్రాఫిట్స్ నుంచి. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సో మనకు అసెట్స్ సంబంధించి డిప్రిసియేషన్ సంబంధించిన కాన్సెప్ట్ కాదు. ఈ రెండు కావు. తర్వాత మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఏంటంటే డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అనేది తీసుకుంటాము. ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ మ్యాచింగ్ చేసేది అనేది ఉంటుంది. సో దాన్ని మ్యాచింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి ఈ కాన్సెప్ట్ వచ్చేసి 3 కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి రాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకు A company has changed its method depreciation from the straight line to written down value. Which accounting convention method is mostly relevant in this situation అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయో అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేవి కూడా ఉంటాయి. కన్వెన్షన్స్ సంబంధించి భావనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. తర్వాత కన్వర్టిజం అనేది ఉంటుంది. మెటీరియాలిటీ ఉంటుంది. గోయింగ్ కన్సర్న్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకు సో ఇక్కడ కన్వెన్షన్స్ అనేవి ఉంటాయి. అకౌంటింగ్ సంబంధించి 2 చూసుకోవాలి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. ఖచ్చితంగా ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ నుంచి అకౌంటింగ్ కన్వెన్షన్స్ నుంచి అండ్ అకౌంటింగ్ రూల్స్ గోల్డెన్ రూల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇక్కడ ఏమంటున్నారంటే అకౌంటింగ్లో వచ్చేసి మనకు డిప్రిసియేషన్ చేసేటప్పుడు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది ఉంటుంది. ఇంకొకటి డిమిషింగ్ మెథడ్ అనేది ఉంటుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారం ఏంటంటే డిప్రిసియేషన్ అనేది కామన్ ఫర్ ఆల్ ఇయర్స్. 10 yearsకి డిప్రిసియేషన్ చేస్తే 10 yearsకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మీకు 3000 వచ్చిందంటే 10% తీసుకుంటే 30,000 మీద ఎవ్రీ ఇయర్ కూడా 3,000 రావడం జరుగుతుంది. అది మనకి స్ట్రైట్ లైన్ మెథడ్. డిమిషింగ్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అనేది 4,000 వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటుంది. డిప్రిసియేషన్ అనేది కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్
ఇయర్ కొత్తగా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ మీద. బట్ ఇక్కడ అలా ఉండదు, స్ట్రైట్ లైన్ మెథడ్ కాన్స్టాంట్ అయితే ఉంటుంది. సో డిప్రిసియేషన్ ప్రకారం ఏంటంటే మెథడ్స్ మార్చారంటే దేనికి మారుస్తారు అంటే అది కన్సిస్టెన్సీ పర్పస్ అయితే యూజ్ చేస్తారు. అది సంప్రదాయవాదం కాదు, మెటీరియాలిటీ అనేది కాదు, గోయింగ్ కన్సెంట్ కాన్సెప్ట్ అనేది కాదు. సో ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం దాన్ని ఈ యొక్క మెథడ్స్ అయితే మార్చడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అనదర్ థర్డ్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ కంపెనీ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ 2000 విచ్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ ఇన్ జనరల్ ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ ఎంట్రీ రిలేటెడ్ క్వశ్చన్ ఓన్లీ, జనరల్ ఎంట్రీకి సంబంధించిన క్వశ్చన్. అకౌంట్ రిసీవబుల్స్ అని ఇచ్చారు. అకౌంట్ రిసీవబుల్స్ని సమ్ టైమ్స్ మనం ఏమొచ్చంటే డెబిటార్స్ అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అకౌంట్ రిసీవబుల్స్ అనేది. బట్ అకౌంట్ రిసీవబుల్స్ వేరు, డెబిటార్స్ వేరు. అండ్ తర్వాత క్యాష్ అకౌంట్. సో బ్యాడ్ డెట్స్ ఎప్పుడు కూడా క్యాష్ అకౌంట్ రిలేటెడ్ కాదు. బ్యాడ్ డెట్స్ అనేది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అది. తర్వాత మనకు సేల్స్ అకౌంట్ అంటున్నారు. బ్యాడ్ డెట్స్ అనేది సేల్స్ ద్వారా రైజ్ అవ్వడం జరుగుతుంది, క్రెడిట్ సేల్స్ ద్వారా రైజ్ అవ్వడం జరుగుతుంది. బట్ సేల్స్ అకౌంట్కి బ్యాడ్ డెట్స్కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా మనకు ఒకటే మెన్షన్ చేశారు బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేది. ఇప్పుడు ఎంట్రీ రాస్తే ఎలా రాస్తాం దీనికి? దట్ ఈస్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు డెబిటార్స్ అకౌంట్. సో డెబిటార్స్ అనేది ఇప్పుడు ఒక 10,000 ఉంది, డెబిటార్స్ ఒక 10,000 ఉంది, దాంట్లో 2,000 అనేది రావట్లేదు కాబట్టి ఏంటి, డెబిటార్స్ని క్రెడిట్ చేస్తే డెబిటార్స్లో అమౌంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఆ 2,000 అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్ డెట్స్ అనేది ఎక్స్పెండిచర్ లాగా తీసుకుంటే ఆల్ ఎక్స్పెండిచర్ షుడ్ బి డెబిట్ అని చెప్తాము. డెబిటార్స్ అనేది మనకు అసెట్స్ కదా, ఇన్కమ్ కదా. సో ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఏదైతే తగ్గుతుందో దాన్ని క్రెడిట్ చేస్తాం, ఏదైతే పెరుగుతుందో దాన్ని డెబిట్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్ సిచ్యువేషన్ అయితే. సో బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ ఏదైతే ఉందో, సో బ్యాడ్ డెట్స్ సంబంధించి దాన్ని మనం డెబిట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ అకౌంట్కి డెబిట్ చేస్తామంటే బ్యాడ్ డెట్స్ అకౌంట్కి అయితే డెబిట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకు ఏ కంపెనీ యూజెస్ టు పర్చేస్ బుక్ టు రికార్డ్ ది ఆల్ క్రెడిట్ పర్చేసెస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ వుడ్ బి ది ఎఫెక్ట్ ఆన్ ది పర్చేస్ బుక్ ఇఫ్ ది కంపెనీ స్టార్ట్స్ పేయింగ్ ది క్యాష్ ఫర్ ఆల్ పర్చేసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అయితే ఉన్నాయి. పర్చేస్ బుక్ దేనికోసం తీసుకుంటామంటే టు రికార్డింగ్ ది క్రెడిట్ పర్చేసెస్ ఓన్లీ. సేల్స్ బుక్ వచ్చేసి టు రికార్డింగ్ ది క్రెడిట్ సేల్స్ ఓన్లీ. అండ్ పర్చేస్ రిటర్న్స్ బుక్ వచ్చేసి పర్చేస్ రిటర్న్స్ సంబంధించి, అది కూడా క్రెడిట్ పర్చేస్ రిటర్న్స్ సంబంధించి రికార్డ్ చేయడానికి. అండ్ సేల్స్ రిటర్న్స్ కూడా సేమ్ లైక్ దట్. మనము మళ్ళీ తర్వాత మనకు రిసీవబుల్స్ ఉంటాయి, పేయబుల్స్ అనేది ఉంటుంది, తర్వాత క్యాష్ బుక్ అనేది ఉంటుంది. క్యాష్ బుక్ అనేది ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, వాట్ ఎవర్ అది క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే దాంట్లో రికార్డ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. పర్చేస్ బుక్లో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ క్రెడిట్ పర్చేస్ అనేది రికార్డ్ చేస్తారంట. ఇఫ్ ఒకవేళ ఆ కంపెనీ అనేది డిసైడ్ అయితే, కంపెనీ అనే వాళ్ళు చేంజెస్ చేసుకున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పర్చేస్ చేయాలి, ఇకపై నుంచి క్యాష్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి చేంజెస్ అనేది ఏర్పడతాయి అనేది క్వశ్చన్. ఆ ఎఫెక్ట్ ఏ విధంగా అవుతుంది అనేది. సో అప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇకపై నుంచి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాయడానికి పర్చేస్ బుక్ అనేది యూజ్ చేయరు, ఓన్లీ క్యాష్ బుక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ రిలవెంట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో మనం చూడాలి ఇక్కడ. సో ఆల్ క్యాష్ పర్చేస్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ది పర్చేస్ బుక్ అంటున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ పర్చేస్ ఎప్పుడు కూడా పర్చేస్ బుక్లో రాయరు. క్యాష్ బుక్లో ఏం రాస్తారంటే క్యాష్ పర్చేస్, క్యాష్ సేల్స్, వాట్ ఎవర్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్లో రాస్తారు. కాబట్టి సో క్యాష్ పర్చేస్ సంబంధించింది ఎప్పుడు కూడా పర్చేస్ బుక్లో రాయము. ఇది రాంగ్ ఆన్సర్. యాజ్ పర్ కీ ప్రకారం కూడా రాంగే ఇచ్చారు. అండ్ ఓన్లీ క్రెడిట్ పర్చేస్ వుడ్ బి రికార్డెడ్ ఇన్ ది పర్చేస్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్యాష్ పర్చేస్ వుడ్ బి రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో క్లియర్లీ మెన్షన్ చేశారు. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే పేయింగ్ ది ఆల్ క్యాష్ పర్చేస్ ఉన్నప్పుడు క్రెడిట్ పర్చేసెస్ ఉండవు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ లేదు. ఇది కరెక్ట్ అయినప్పటికీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వీఆర్ రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ క్యాష్ బుక్. ఇది కరెక్ట్ అయినప్పటికీ కూడా కంపెనీ ఏం డిసైడ్ అయిందంటే ఇకపై నుంచి క్రెడిట్ పర్చేస్ అనేది ఉండదు అని చెప్తుంది. కాబట్టి పర్చేస్ బుక్తో మనకు పని లేదు అంటే ఈ ఆన్సర్ కూడా రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో ఎంట్రీస్ వుడ్ బి మేడ్ ఇన్ ది పర్చేస్ బుక్. ఎస్, క్యాష్ ట్రాన్సాక్షన్సే అన్నీ ఉన్నప్పుడు పర్చేస్ బుక్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. రికార్డ్స్ అన్ని ఎందులో మెన్షన్ చేస్తామంటే క్యాష్ బుక్లోనే మెన్షన్ చేస్తాం. అప్పుడు మనకు పర్చేస్ బుక్తో అయితే పని లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే both cash and credit purchase would be recorded in purchase book. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎప్పుడు కూడా బోత్ అనేది మనం రికార్డ్ చేయం. ఇది రిలవెంట్, ఇది సేమ్ అనమాట కొంచెం. సో ఇది రిలవెంట్ ట్రాన్సాక్షన్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ మనకి. తర్వాత వచ్చేసి అనదర్ క్వశ్చన్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ. ఏ కంపెనీ రిసీవ్ ఏ చెక్ ఫ్రమ్ ఏ కస్టమర్ 1,000 రూపీస్ వెన్ వుడ్ బి దిస్ ట్రాన్సాక్షన్ బి రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాష్ బుక్లో ఎప్పుడు రిజిస్టర్ చేస్తారు అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు అనదర్ క్వశ్చన్ ఇది 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏ కంపెనీ రిసీవ్ ఏ చెక్ ఫ్రమ్ ఏ కస్టమర్ 1,000 రూపీస్ వెన్ వుడ్ దిస్ ట్రాన్సాక్షన్ బి రికార్డెడ్ ఇన్ ది క్యాష్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ నుంచి మనం 1,000 రూపీస్ సంబంధించిన చెక్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఎప్పుడు క్యాష్ బుక్లో రిజిస్టర్ చేస్తామని అడుగుతున్నారు. సో ఇక్కడ క్లియర్, చెక్ ఏ రోజు అయితే వస్తుందో మన దగ్గరికి ఆ రోజే మనం క్యాష్ బుక్లో రాసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే పర్సన్ మనకు చెక్ ఇవ్వడం జరిగింది. రాము నుంచి రిసీవ్ చేసుకున్న ఇమీడియట్లీ ఏ రోజులో అయితే రిసీవ్ చేసుకుంటామో ఆ రోజులోనే మనం చెక్ రిసీవ్ చేసుకున్నట్టుగా మనకు సంబంధించిన క్యాష్ బుక్లో అయితే రాయడం జరుగుతుంది. సో క్యాష్ బుక్లో రాస్తాం. మరి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారంటే మనము బ్యాంక్లో ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ఆ రోజు బ్యాంక్లో రాయడం జరుగుతుంది. సో బ్యాంక్లో డిపాజిట్
చేసేది సేమ్ డే చేయొచ్చు అండ్ నెక్స్ట్ డే చేయొచ్చు. బట్ రిసీవింగ్ మాత్రం ఏ రోజు అయితే రిసీవ్ చేసుకుంటామో ఆ రోజే మనం క్యాష్ బుక్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ అది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వెన్ చెక్ ఈజ్ ది రిసీవ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాజ్ పర్ కీ ప్రకారం ఏమో మనకు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు, బట్ కీలో మిస్టేక్ అయితే ఉంటాయి సమ్ టైమ్స్. మీరు అందుకే క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చెక్ మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మనం క్యాష్ బుక్లో నమోదు చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ మనం బ్యాంక్కి ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు పాస్బుక్లో బ్యాంక్ వాళ్ళు నమోదు చేస్తారు. సో బ్యాంక్ వాళ్ళ ట్రాన్సాక్షన్ పాస్బుక్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాంక్ అథారిటీస్. సో క్యాష్ బుక్ అనేది మనకు సంబంధించిన మేడ్ చేంజెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. చెక్ వచ్చిన వెంటనే సో మనం క్యాష్ బుక్లో రాసుకొని అండ్ పంపించేటప్పుడు ఏ రోజైతే పంపిస్తామో మళ్ళీ రిటర్న్లో అమౌంట్ వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది రిసీవ్ చేసుకున్న రోజు మాత్రమే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ తోటి మనకు పని లేదు. చెక్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నమోదు చేస్తాము. సో ఇది బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు నమోదు చేయము. అండ్ తర్వాత బ్యాంక్ క్లియర్ అవ్వడం అనేది, ఎందుకంటే బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి 3 days 4 days టైం పడుతుంది. బ్యాంక్లో క్లియర్ అవ్వడానికి కొన్నిసార్లు 30 days కూడా టైం పడుతుంది. ఎందుకంటే డిపాజిట్ చేసిన ఇమీడియట్లీ బ్యాంక్ వాళ్ళు చెక్ అనేది క్లియర్ చేయరు. 2-3 days తర్వాత క్లియర్ చేస్తారు సమ్ టైమ్స్. ఇప్పుడు మనం శనివారం కానీ ఏదో వర్కింగ్ డేస్ కంటిన్యూస్గా నాన్ వర్కింగ్ డేస్ ఉన్నాయనుకోండి, సో లాస్ట్ డేలో సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ రీఓపెన్ రోజు దానికి క్లియర్ చేయడం జరుగుతుంది. అలా 10 days 20 days టైం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటంటే వెన్ వీఆర్ రిసీవింగ్ చెక్ ఫ్రమ్ కస్టమర్ ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తాం క్యాష్ బుక్లో. బట్ బ్యాంక్లో మాత్రం అది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఆ రోజు మాత్రమే దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే క్రెడిట్ అవుతుందో అప్పుడు అని చెప్తున్నారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మనం క్యాష్ బుక్లో మాత్రం ఇమీడియట్లీ రిజిస్టర్ అయితే చేస్తాము. సో కీ ప్రకారం రాంగ్ ఆన్సర్ ఇది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెక్ వెన్ యూ ఆర్ రిసీవ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి సిక్స్త్ వన్కి సంబంధించి ఏ కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్ షోస్ ది బ్యాలెన్స్ 10,000 వైల్ ఇట్స్ క్యాష్ బుక్ షోస్ ది బ్యాలెన్స్ 8,000. సో అపాన్ ది ఇన్వెస్టిగేషన్ సో ఇట్ ఈస్ ఫౌండెడ్ దట్ ఏ చెక్ 2,500 as deposit but not credited in bank and a check 1,000 was issued but not presented for payment. What is the adjustment bank balance as per the bank reconciliation statement? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు BRS బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. దీనికోసం మనం కొంచెం రఫ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీలో బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఆల్రెడీ BRS సంబంధించిన కాన్సెప్ట్ అయితే ఉంటుంది, మనకి డిగ్రీలో ఉంటుంది అండ్ సేమ్ టైం సో ఇంటర్మీడియట్లో అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ కాన్సెప్టే, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికోసం కొంత రఫ్ వర్క్ అయితే చేయాలి. మనం క్యాష్ బుక్కి సంబంధించి పాస్బుక్కి సంబంధించిన రఫ్ వర్క్ అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ మీకు ఇది అకౌంట్ అనుకోండి. సో ఇది మనకు డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. సిమిలర్లీ ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ మనకి. సో ఇక్కడ బ్యాలెన్స్ దేని ప్రకారం ఇచ్చారంటే పాస్బుక్ ప్రకారం అయితే ఇచ్చారు. 10,000 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్యాష్ బుక్ ప్రకారం ఎంత చూపిస్తుంది అంటే 8,000 అనేది చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఏ చెక్ 2,500 వాజ్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంక్ అని ఇచ్చారు. సో డిపాజిట్ ఎక్కడ చేస్తాం ఫస్ట్ అంటే చెక్ రిసీవ్ చేసుకోగానే ఇమీడియట్లీ క్యాష్ బుక్లో రాసుకుంటాం. దట్ ఈస్ 2,500 అనేది రాసుకుంటాం. పాస్బుక్లో అయితే క్రెడిట్ అవ్వలేదు. పాస్బుక్లో క్రెడిట్ అయితే బ్యాలెన్స్ అనేది పెరగడం జరుగుతుంది, క్రెడిట్ అవ్వలేదు అని చెప్పారు ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో సెకండ్ వన్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో 2,500 అనేది తీసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి మనకు 8,000 రూపీస్. సో 2,500 ఇక్కడ క్రెడిట్ అవ్వలేదు. నెక్స్ట్ 1,000 రూపీస్ వాజ్ డిపాజిట్ ఇష్యూడ్ అనేది ఇవ్వడం జరిగింది. చెక్ ఇష్యూడ్ 1,000 రూపీస్. చెక్ ఎవరు ఇస్తారంటే కస్టమర్ ఇష్యూ చేయడం జరుగుతుంది, బ్యాంక్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇష్యూ చేశారు బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే ఇక్కడ అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వలేదు కాబట్టి డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఇక్కడ బ్యాలెన్స్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్రజెంట్ మనం దాన్ని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ కూడా దేని ప్రకారం చేయమంటున్నారంటే యాజ్ పర్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారం అడ్జస్ట్ చేయమంటున్నారు. అంటే పాస్బుక్ ప్రకారం అడ్జస్ట్ చేయాలి. పాస్బుక్ ప్రకారం అడ్జస్ట్ చేయాలి అంటే క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఎంత అమౌంట్ అయితే ఉందో క్రెడిట్ సైడ్ అంతే చూపించాలి. సో దట్ ఈస్ 2,500 అనేది రాయాల్సి ఉంటుంది మనం ఇక్కడ క్రెడిట్ సైడ్. తర్వాత సిమిలర్లీ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఎంత అయితే ఉందో అది మనము ఇక్కడ డెబిట్ సైడ్ చూపించాల్సి ఉంటుంది. అప్పుడు ఎంత అవుతుంది 10,000 + 2,000 12,500. 12,500లోకి వెళ్ళి -1,000 తీసేస్తే 11,500 అయితే రావడం జరుగుతుంది. బ్యాంక్ బుక్ ప్రకారం ఇప్పుడు అమౌంట్ ఎంత అంటే 11,500 అనేది ఆన్సర్. సో 11,500 ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. కీ ప్రకారం కరెక్ట్ ఆన్సరే అండ్ మనం చేసిన ప్రాబ్లం ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ నుంచి మీరు ఒక 4 to 5 ట్రాన్సాక్షన్స్ అనేది నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఎంకమ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మనకు సంబంధించి ఏ టాపిక్ నుంచి ఇచ్చారంటే ట్రయల్ బ్యాలెన్స్ నుంచి అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన టాపికే. ఫస్ట్ మనకు 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి అడుగుతారు. ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన సెషన్ ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ రిమైనింగ్ పోర్షన్ అనేది మనం 2 సెషన్స్లో అయితే కంప్లీట్ చేసుకుందాం. ట్రయల్ బ్యాలెన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు. సో ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన బేసిక్స్ రూల్స్ మీకు తెలియాలి. ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఏం చేస్తామంటే సో డెబిట్ అండ్ క్రెడిట్ అయితే తీసుకుంటాం. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ వచ్చేసి ఏంటంటే డెబిట్ సైడ్ చూపిస్తాం. ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ వచ్చేసి క్రెడిట్ సైడ్ చూపిస్తాం ట్రయల్ బ్యాలెన్స్లో. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అసెట్స్ వచ్చేసేమో డెబిట్ సైడ్ చూపిస్తాం. ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ అనేది క్రెడిట్ సైడ్ చూపిస్తాం. అది ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా పేమెంట్ అండ్ రిసిప్ట్స్ కావచ్చు ఈక్వల్ అయితే ఉంటాయి ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మనకు సంబంధించి ట్రయల్ బ్యాలెన్స్ నుంచి క్వశ్చన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సో ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ట్రయల్ బ్యాలెన్స్ షోస్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ అని ఇచ్చారు, పర్చేస్ అని ఇచ్చారు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్, పర్చేస్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే డెబిట్ సైడ్ ఉంటుంది. పర్చేస్ వచ్చేసి డెబిట్ సైడ్లో రాసుకుంటాం, అదంతా 10,000 అంటున్నాడు. అండ్ పర్చేస్ రిటర్న్స్ 5,000 అని చెప్పారు. పర్చేస్ రిటర్న్స్ 5,000. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ ది పర్చేస్ రిటర్న్స్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్? సో ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు, ఇది ట్రయల్ బ్యాలెన్స్, మనకు ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు పర్చేస్ డెబిట్లో ఇస్తారు, పర్చేస్ రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎక్కడ ఉండాలంటే క్రెడిట్లో ఉండాలి. సో ఆపోజిట్లో ఉండాలి. సేల్స్ అనేది క్రెడిట్లో ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ అనేది డెబిట్లో ఉంటుంది. ఇది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అడిగారు, అంతకు మించి ఏం అడగలేదు. సో ఇక్కడ దాని రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో చూడాలి. పర్చేస్ రిటర్న్ షుడ్ బి షోన్ ఆన్ క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇచ్చారు. క్రెడిట్ బ్యాలెన్స్ లాగా చూపించాలి. క్రెడిట్ బ్యాలెన్స్గా చూపిస్తే ఇది ఓకే అవుతుంది. తర్వాత కొనుగోలు వాపసులు సో నిల్వగా చూపించాలి అంటున్నారు. సో పర్చేస్ రిటర్న్ షుడ్ బి షోస్ ఆన్ డెబిట్ బ్యాలెన్స్. రాంగ్, డెబిట్ బ్యాలెన్స్లో చూపించకూడదు మనం పర్చేస్ రిటర్న్స్ అనేది. ఓన్లీ పర్చేస్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్లో చూపిస్తాము, పర్చేస్ రిటర్న్స్ మాత్రం క్రెడిట్ బ్యాలెన్స్లో చూపిస్తాం. సేల్స్ వచ్చేసేమో క్రెడిట్ బ్యాలెన్స్లో చూపిస్తాం, సేల్స్ రిటర్న్స్ వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్లో చూపిస్తాం. పర్చేస్ రిటర్న్ షుడ్ బి నోటెడ్ యాజ్ అగెన్స్ట్ ది పర్చేస్ అనేది చూపించారు. దాన్ని తగ్గించి చూపించాలంటున్నారు. సో ఇది కూడా కరెక్టే, తగ్గించి చూపించాలి అనేది కూడా కరెక్టే. బట్ ఎక్కడ తగ్గించి చూపిస్తామంటే ఇది మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితేనేమో పర్చేస్ డెబిట్, పర్చేస్ రిటర్న్స్ అనేది క్రెడిట్ అవుతుంది. బట్ ట్రేడింగ్ అకౌంట్లో మాత్రం పర్చేస్ అనేది డెబిట్ చేస్తాము, మైనస్ పర్చేస్ రిటర్న్స్ అనేది తీసుకుంటాం. సో ఇది కూడా కరెక్టే. బట్ ఇది రిలేటెడ్ టు వెన్ వాళ్ళు ట్రయల్ బ్యాలెన్స్ అని అడిగినప్పుడు కాకుండా ట్రేడింగ్ అకౌంట్ అని అడిగినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనకు పర్చేస్ రిటర్న్స్ అనేది ఇగ్నోర్ చేయాలంటున్నారు. పర్చేస్ రిటర్న్స్ అనేది ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. సో పర్చేస్ రిటర్న్స్ ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్. అండ్ అనదర్ వన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్ అకర్స్ వెన్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ది రాంగ్ అకౌంట్ బట్ కరెక్ట్ క్లాస్ అకౌంట్స్? సో ఇక్కడ మనకు ఒక ట్రాన్సాక్షన్ వచ్చేసి ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి సంబంధించిన టాపికే. ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి టోటల్గా మనకు 10 టాపిక్స్ రావడం జరుగుతుంది. సో ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం కానీ లేకపోతే ఒక థియరిటికల్ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఎగ్జామ్లో అడుగుతారు. మీరు టాపిక్ అయితే చూసుకోండి. సో ఇక్కడ వ్యవహారాలకు సంబంధించి మిస్టేక్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్పెండిచర్స్ లాగా ఇన్కమ్ లాగా ట్రీట్ చేయకపోవడం ఏదైతే ఉంటుందో అది మనకు ఎర్రర్స్ కింద అయితే చెప్పడం జరుగుతుంది. సో అలాంటి ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటూ, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటూ, ప్రిన్సిపల్ ఆఫ్ ఎర్రర్ అంటూ. సో ఇలా ఎర్రర్స్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకొని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న దాని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎర్రర్ ఆఫ్ కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ వీడియోకి సంబంధించిన టాపిక్లో మీకు ఇది కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. ఎర్రర్స్ సంబంధించిన టాపిక్ స్పెషల్గా మాట్లాడుకుందాం. దానికి సంబంధించి కొంచెం ఇంట్రెస్ట్ టాపిక్ అదైతే. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అంటే నోటరింగ్ చార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ వెన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది కూడా మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి డిగ్రీ స్టూడెంట్స్ అయినట్లయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది FA2లో అయితే ఉంటుంది మనకు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో CEC స్టూడెంట్స్ అయినట్లయితే మనకు సెకండ్ ఇయర్లో అయితే ఉంటుంది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది. నోటరింగ్ చార్జెస్ అనేది ఎప్పుడు చెల్లిస్తారంటే, సో నోటరింగ్ చార్జెస్ సంబంధించి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో బిల్ రాసుకోవడం జరుగుతుంది. సో డ్రాయి అండ్ పే ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారు బిల్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం కానీ ఎండ్ ఆఫ్ ది డేలో క్యాష్ కలెక్ట్ చేసుకోవడం అనేది చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డేలో క్యాష్ అనేది రాకుండా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ బిల్ కనుక ఫెయిల్ అయినట్టయితే అప్పుడు మనకు డిజానర్డ్ అయినప్పుడు ఈ యొక్క నోటరింగ్ చార్జెస్ అయితే పే చేస్తారు. 20 రూపీస్ 30 రూపీస్ అనేది అది ఎక్స్ట్రా చార్జెస్ కింద. సో డిజానర్డ్ అయినప్పుడు పే చేస్తారు. సో ఇక్కడ డిస్కౌంట్ చేసినప్పుడు డిస్కౌంట్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే బిల్ వాల్యూ తగ్గుతుంది. సో దానివల్ల ఎవరు లాస్ అవుతారంటే ఎవరైతే బిల్ రాయించుకున్న వారు ఉంటారో సెల్లర్ అనేవారు, సెల్లర్కి తక్కువ క్యాష్ వస్తుంది. ఎండ్ డేట్ కంటే ముందు తీసుకుంటాడు కాబట్టి సో డిస్కౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. సమ్ అమౌంట్ బ్యాంక్ వాళ్ళు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి. 10,000లో సో 9,800 మాత్రమే సో సెల్లర్కి ఇవ్వడం జరుగుతుంది. 200 రూపీస్ అనేది బ్యాంక్ వాళ్ళు చార్జెస్ కింద ఉంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 months వరకు బిల్ అనేది ఉంటుంది. వాళ్ళు ముందు డేటే తీసుకుంటారు కాబట్టి డిస్కౌంట్ చేసినప్పుడు సో డిస్కౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎండార్స్ అన్నప్పుడు ఏంటంటే బిల్ నా దగ్గర ఉంది, సో నాకు ఒకతను క్యాష్ ఇవ్వాలి, నాకు ఇచ్చే బదులు బిల్ రాశారు, మీరు 3 months తర్వాత తీసుకోండి అని. బట్ సురేష్ అనే అతనికి ఎమ్మటే క్యాష్ అవసరం వచ్చింది. నా దగ్గర ఉన్న బిల్ ఏం చేస్తానంటే సురేష్కి ఇచ్చేసి సురేష్ని క్యాష్ కలెక్ట్ చేసుకోమని చెప్తాను. సో అలా ఒకరి దగ్గర ఉన్న బిల్ ఇంకొకరికి ఎండార్స్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ ఎండార్స్మెంట్ అంటారు. సో ఇది కూడా నాట్ రిలేటెడ్. సో నోటరింగ్ చార్జెస్ అనేది అక్కడ ఉండవు. సో తర్వాత హానర్డ్ అయినప్పుడు అసలు ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. డిజానర్డ్ అయినప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి 10th క్వశ్చన్ అడిగారు. పర్పస్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది తీయడం జరిగింది. డిప్రిసియేషన్ సంబంధించి ఎందుకు చేస్తారు, డిప్రిసియేషన్ గురించి 3 questions వచ్చినాయేమో మేబీ. ఫస్ట్ క్వశ్చన్ కూడా వచ్చింది డిప్రిసియేషన్ గురించి ఎందుకు చేస్తారు అనేది. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ పర్పస్ తీసుకున్నాము. అండ్ ఇది కూడా రిలేటెడ్ టు గోయింగ్ కాన్సెప్ట్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ది పర్పస్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. దే రెడ్యూస్ ది వాల్యూ ఆఫ్ అసెట్ అని చెప్పారు. అసెట్ వాల్యూ రెడ్యూస్ చేయడం దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ కాదు డిప్రిసియేషన్ అనేది. తర్వాత ఇంక్రీజ్ ది వాల్యూ ఆఫ్ అసెట్ అనేది ఉంది. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ చేయడం కాదు. రెడ్యూస్ చేయడం కాదు అన్నప్పుడు ఇంక్రీజ్ చేయడం కూడా కాదు అని అర్థం. ఇది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, రెడ్యూస్ చేయడమే మెయిన్ పర్పస్ అయినప్పుడు ఇంక్రీజ్ చేయడం కూడా మెయిన్ పర్పస్ అవుతుంది. బోత్ సేమ్ కాబట్టి ఇంక్రీజ్ అవ్వచ్చు, రెడ్యూస్ అవ్వచ్చు. కాబట్టి ఈ రెండు కావు. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అలొకేట్ ది కాస్ట్ ఆఫ్ అసెట్ ఓవర్ ది
యూజ్ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్లోనే ఉంటుంది. మనకు కాస్ట్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన స్క్రాప్ వాల్యూ అనేది ఉంటుంది, తర్వాత మనకు లైఫ్ ఆఫ్ ది మిషనరీ ఆర్ అసెట్ అనేది ఉంటుంది. లైఫ్ ఆఫ్ మిషనరీ అనేది ఇది మనకు డిప్రిసియేషన్ సంబంధించిన ఈక్వేషన్. వాట్ ఎవర్ స్ట్రైట్ లైన్ అయినా సరే, డిమిషింగ్ మెథడ్ అయినా సరే, ఆఫ్టర్ దట్ మనం అప్లై చేస్తాము. బట్ ఇక్కడ డిప్రిసియేషన్ వచ్చేసింది కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ అండ్ బై లైఫ్ అయితే చేస్తాము. సో లైఫ్ టైం యూటిలైజేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. మీకు ఈక్వేషన్ గుర్తొస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. టు డిటర్మైన్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్, మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ కోసం మనం డిప్రిసియేషన్ అనేది చేయము. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. అండ్ తర్వాత సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్ట్నర్షిప్ నుంచి అయితే స్టార్ట్ అయింది. పార్ట్నర్షిప్ అనేది మనకి ఇది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించిన కాన్సెప్ట్. అడ్వాన్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఎట్ ది టైమ్ ఆఫ్ ది అడ్మిషన్ ఆఫ్ ది న్యూ పార్ట్నర్ యాజ్ అసెట్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ రివాల్యూడ్ టు ది రిఫ్లెక్ట్ దేర్. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏమడిగారంటే, సో న్యూ పార్ట్నర్ అనే వారు బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అసెట్స్ని లయబిలిటీస్ని ఎందుకు రివాల్యుయేషన్ చేస్తాం, దేనికోసం చేస్తాం అనేది అడిగారు ఇక్కడ. సో ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ సంబంధించి దానికి సంబంధించిన హిస్టారికల్ కాస్ట్ చూపించడానికి కానీ, బుక్ వాల్యూ ఎంత అనేది చూపించడానికి కానీ, రియలబుల్ వాల్యూ చూపించడానికి కానీ అనేది ఇవ్వడం జరిగింది కాదు. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మార్కెట్, ప్రజెంట్ వాల్యూ ఎంత ఆ బిజినెస్కి సంబంధించి, ప్రజెంట్ ఆ బిజినెస్లో ఉన్న అసెట్స్ కావచ్చు, లయబిలిటీస్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, వాట్ ఎవర్ అన్నిటికీ వాల్యూ ఎంత అనేది ప్రస్తుత విలువని తెలుసుకొని ఆ విలువ ప్రకారం కొత్త పార్ట్నర్ తీసుకురావాల్సిన క్యాపిటల్ గురించి, కొత్త పార్ట్నర్ తీసుకురావాల్సిన గుడ్ విల్ గురించి క్యాలిక్యులేట్ చేయడం కోసం దీన్ని అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది, రివాల్యుయేషన్ అకౌంట్ అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ సెషన్లో మనం కంప్లీట్గా ఒక 20 to 30 క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ సెషన్ ఈ రోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.